అగ్నిగుండం యువత ఆందోళనలు హింసాత్మకం పార్లమెంటు సహా సుప్రీంకోర్టు ప్రముఖుల ఇండ్లకు నిప్పు ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా అదే బాటలో అధ్యక్షుడు రామచంద్ర మంత్రులు నేతల ఇళ్లపై దాడులు నిప్పుగాలిన గాయాలతో మాజీ ప్రధాని ఖనాల్ భార్య మృతి ఆర్థిక విదేశాంగ శాఖల మంత్రులపై దాడులు ఆర్మీ బ్యారక్లకు ప్రముఖులు సైన్యం చేతికి పాలన తదుపరి ప్రధానగా కాఠ్మాండు మేయర్ బాలేంద్ర షాకు అవకాశం అంటూ మనం ఒక వార్త చూడొచ్చు. ఇక్కడ చిలికి చిలికి గాలివానగా మారింది. చిలికి చిలికి గాలివానగా ఎలా మారింది? ఈ సోషల్ మీడియా బ్యాన్ చేయడం వలనే అక్కడ ఉన్నటువంటి వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్న తరుణంలో అక్కడ ప్రభుత్వం చేసినటువంటి కాల్పులు కావచ్చు, టియర్ గ్యాస్ కావచ్చు, ఇదంతా కూడా ఇంకా అక్కడ జరుగుతున్నటువంటి ఆ ఉద్యమానికి ఆందోళనలకు ఆజ్యం పోసినట్టు అయింది. కాబట్టి ఆ ఆజ్యం పోసిన దానికి ఇంకా రెచ్చిపోయారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. మరి ఇదంతా ఏం జరుగుతుంది అంటే దీని వెనుక అమెరికా కుట్ర ఉంది. అమెరికా కుట్ర పక్క 100% ఉంది. ఎందుకు మరి ఈ ఓలీ నేపాల్కు సంబంధించినటువంటి ఓలీ ఎవరైతే ఉన్నారో ప్రధాని ఆయన చైనాకు కొంత సపోర్ట్గా ఉండేవాడు. చైనా ఈయనకు సపోర్ట్గా ఉంటుంది. దాని ద్వారా ఈ అమెరికా ఎట్లయినా ఇలా బంధం తెంచాలి, ఈయనకు ఆయనకు దూరం పెంచాలి, నేపాల్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలనేటువంటి నీచమైనటువంటి ఒక కాన్సెప్ట్తో అమెరికా ఈ గొడవలకు ఆజ్యం పోసినట్టు మనకు కనిపిస్తుంది. ఏమైంది మరి? అమెరికాకు సంబంధించినటువంటి కొన్ని ప్రాజెక్టులు నేపాల్లో చేపడుతున్నారు. అమెరికాకు సంబంధించినటువంటి కొన్ని సంస్థలు నేపాల్లో ప్రాజెక్టులు చేస్తుంటే ఈ ఓలీ తీసుకున్నటువంటి నేపాల్ ప్రధాని ఓలీ తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకు ఆ ప్రాజెక్టులకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. ఈ బ్రేకులు పడడంతో అక్కడ ఉన్నటువంటి ట్రంప్ రెచ్చిపోయి ఈ రకంగా కొంత ఆందోళనలకు ఆజ్యం పోసి అక్కడ అల్లర్లు సృష్టించడానికి ఇండైరెక్ట్గా అమెరికా కూడా కొంత కారణమని మనం చెప్పొచ్చు. ఏదేమైనా అమెరికా అన్ని దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి కోసం ప్రయత్నం చేస్తుంది. ఇటు పాకిస్తాన్కు ముచ్చట చెప్పింది, ఇటు భారతదేశానికి ముచ్చట చెప్పింది. ఈ రెండు దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చూసింది. నరేంద్ర మోడీ సైడ్ అయిపోయి చైనా రష్యా గుప్పిట్లో పోయిండు. అంటే ఇదంతా కూడా రాజకీయ డ్రామానే, ట్రంప్ ఆడుతున్నటువంటి రాజకీయ డ్రామా. దీంట్లో పావులుగా భారతదేశ ప్రధాని కావచ్చు వీళ్ళందరూ కూడా పడుతున్నట్టు మనం చూస్తున్నాం. ఏదేమైనా ఒక దేశానికి సంబంధించినటువంటి స్వతంత్ర నిర్ణయాలు, ఏ దేశానికి సంబంధించి ఆ దేశం రహస్యాలు, అంతర్గత విషయాలు కూడా ఎవరికారే చూసుకోవాలి తప్ప వేరే దేశంలో వచ్చి ఇంకో దేశం అంతరంగిక వ్యవహారాల్లో తలదూర్చడం మంచిది కాదనేటువంటిది మనకున్న ఉద్దేశం.